గురుగారు 2025-26కు సంబంధించి కర్కాటక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కొంతమందికి అంటే పెద్ద పెద్ద గ్రహాలకి అన్నిటికీ కూడా 2 రాశులకి ఆధిపత్యాన్ని ఇచ్చారు మన మహర్షులు. ఈ కర్కాటక రాశి మాత్రం ఒక్క చంద్రుడిని అధిపతిగా ఇచ్చారు. ఈ కర్కాటక రాశిలోకి పునర్వసు 3, 4 పాదాలు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2 పాదాలు వస్తాయి. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం కూడా ఆదాయం బాగుంది. ఇదివరకు అష్టమశని నడుస్తోంది ఈ రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో. ఆ క్రోధినామ సంవత్సరం అష్టమశని కన్నా ఈ సంవత్సరం ఆదాయం 8 రూపాయలు గాను, వ్యయం 2 రూపాయలు గాను, రాజపూజ్యం 7 రూపాయలు గాను, అవమానం 3 గాను మనకి చక్కగా కనిపిస్తుంది. ఇదివరకన్నా చక్కటి పురోగాభివృద్ధి, మంచి అభివృద్ధిని ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు సాధిస్తారు. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి షష్ఠభాగ్యాధిపతి అయిన గురుడు వ్యయస్థానంలో ఉండడం చేత కొంచెం ఖర్చు అనేటువంటిది అనవసరమైన వాటి మీదకి దృష్టి వెళుతూ ఉంటుంది. ఆ యొక్క ఖర్చు మాత్రం తగ్గించుకుంటే, ఆ ఖర్చు మీరు ఎలా పెడతారంటే శుభ కార్యక్రమాలకే పెడితే కనుక, అంటే మంచి మంచి యజ్ఞయాగాదులకు కానీ, లేదంటే ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలకు కానీ, వాటి మీదకి కానీ నలుగురిని స్నేహితుల్ని, నలుగురు కుటుంబ సభ్యుల్ని పిలుచుకుని వాళ్ళతో ఆనందంగా కనపడం, దాని మీద పెట్టితే కనుక ఈ మీ యొక్క ఏదైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో, ఈ గురు సంచారం వల్ల కలిగిన ఇబ్బంది ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. దైవారాధన, తీర్థయాత్రలకు కూడా ధనాన్ని వెచ్చిస్తారు ఈ సంవత్సరం. కుటుంబంలో ఎదువరకటి మీద సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఎదురుకు గృహంలో భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ, అత్తాకోడళ్ళ మధ్య కానీ ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా సెటిల్ అయ్యి ఈ యొక్క సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో మంచి సామరస్యత పెరుగుతూ ఉంటుంది. అక్టోబర్లో బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు మీకు విద్య, ధనం, వివాహం, వ్యాపారం, అదృష్టం ఇవన్నీ కూడా దైవ బ్రాహ్మణ భక్తి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. భాగ్యస్థానంలో శని సంచారం వల్ల మంచి ఆశాజనకంగా ఉంటూ ఉంటుంది. అంటే మీరు ఇదివరకు ఆశించింది లభించలేదనుకోండి, అది ఈ సంవత్సరం ఖచ్చితంగా లభిస్తుంది. వ్యాపార విషయాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి మీకు కలిసి వస్తారు. రాజకీయ నాయకులకి కూడా జయం కలుగుతుంది ఈ సంవత్సరం. స్టాక్ మార్కెట్లో మీరు ఆచితూచి పెట్టుబడులు పెడితే కనుక మంచి లాభాలు కూడా గడిస్తారు ఈ సంవత్సరం. ఈ రాశి జాతకులకి రాహు సంచారం మాత్రం మిశ్రమ ఫలితం ఇస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించాలి.